వాళ్ళంతా గాల్లో కలిసిపోయారా అన్నట్లు మాయమైపోయారు. కనీసం ఇంట్లో వాళ్ళలో ఒక్కరైనా ఉండుంటే వాళ్ళని ఇంట్రాగేట్ చేసి ఉండొచ్చు. ఎవ్వరూ లేరు. అంటే వాడు తనను పెళ్లి చేసుకుంటాడు. నేను అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. నో! ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయనన్నయ్యా. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. జేమ్స్ గారు వాళ్ళని వదిలేయచ్చు కదా, ఎందుకు? వద్దు సాగర్, అది మనకి సంబంధించిన విషయం కాదు. అయినా మన గురించి ఆలోచించాడనా? నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు. ఇర్ఫాన్ కాదన్నయ్య, వెన్నెల. వెన్నెల జేమ్స్ గారి కూతురు. ఆయనకి లేని బాధ నీకెందుకు? తనకు మాలిన ధర్మం వద్దు. అదే మనల్ని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది. మర్చిపోకు. వెన్నెల ఎక్కడుందో తెలిసిన వెంటనే నాతో చెప్పు. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? మన పెళ్ళి అయిపోయిందా ఇర్ఫాన్? దీన్ని మంగళసూత్రం అంటారు. దీన్ని కట్టాను కదా, మన పెళ్ళైపోయింది. నేను నీకు కట్టలేదు కదా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, నేను కడితే చాలు. అయితే ఇక నేను నీతోనే ఉంటాను కదా. అమ్మయ్యా. ఇర్ఫాన్, ఏంటి? అన్నం కావాలి. నిన్నేం తినలేదు, చాలా ఆకలేస్తోంది. అన్నం కావాలి ఇర్ఫాన్. నేను తీసుకొస్తాను, నువ్వు ఫ్రెష్ అవ్వు. నేను ఇర్ఫాన్కి వెనల్కి హెల్ప్ చేశానని అమ్మకి అన్నయ్యకి తెలిసింది. నువ్వు అక్కడ ఉన్నప్పుడు చెప్తే భయపడతావని ఏం చెప్పలేదు, కానీ ఇక్కడ చాలా గొడవైంది. జేమ్స్ గారు నమ్మి చేయి చేసుకున్నారు. నేను రేఖని కాదని నేను చేసుకుంటున్నందుకు అమ్మ అన్నయ్య ముందే అప్సెట్ అయి ఉన్నారు. ఈ విషయం కూడా తెలిస్తే అంత కాంప్లికేట్ అయిపోతుంది. ఇర్ఫాన్తో వెన్నెలతో ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోకు. జస్ట్ ఫర్గెట్ అబౌట్ దెమ్. నిన్ను చూసి ఎన్ని రోజులైంది సమీరా. స్టాప్ ఇట్ జేమ్స్. నువ్వు వెన్నెలను తీసుకొచ్చేసి. తను ఎక్కడుందో తెలిస్తే ఇంతవరకు చేతులు కట్టుకుని కూర్చునేవాడు అనుకున్నావా? సాగర్ ద్వారా కనుక్కోవడానికి ప్రయత్నించాను. ఇర్ఫాన్ చెప్పట్లేదు. ఊటీలో ఉన్నానని చెప్పడం కూడా అబద్ధమే. ఈ విషయంలో అందరికన్నా ముందు బయటపడ్డ పేరు సమీరతే. ఆ తర్వాతే సాగర్ తను చేశానని చెప్పాడు. సో డెఫినెట్లీ సమీరా ఈజ్ గిల్టీ. తనే ఇర్ఫాన్ వాళ్ళకి సాయం చేసి ఉండాలి, లేదా తను సాగర్ ఇద్దరు కలిసి చేసి ఉండాలి. మోరెవర్ వెన్నెల సాగర్తో మాట్లాడినప్పుడు సమీరని వెంట తీసుకురమ్మందని చెప్పావు. అంటే వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అనేగా అర్థం. సో సమీరా ద్వారా మనం వెన్నెలను రీచ్ అవ్వగలం. రాహుల్, సమీరా ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడు తిరిగి వస్తుందో కనుక్కొని చెప్పగలవా? తను వచ్చేసిందట. జేజమ్మా, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్తారా? అమ్మ కదా, మీకు మొత్తం తెలుసు కదూ? నాకు తెలుసు, తాతయ్య చెప్పారు, కానీ డీటెయిల్డ్గా తెలీదు. మీరు చెప్తారా? ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎలా జరిగింది? గాయత్రి, జేమ్స్, విల్సన్ వీళ్ళంతా ఏం చేశారు? చెప్పండి జేజమ్మా, ప్లీజ్. చెప్తాను. ఇక్బాల్, ఇక్బాల్
అమ్మ కోసం తను చచ్చిపోయాడా? అవును సమీరా, అంత మంచి మనిషిని నేనెక్కడా చూడలేదు. ఒకసారి ఆయన్ని చూడాలనుంది జేజమ్మ. ఓ గాడ్! ఏంటి సమీరా? ఇర్ఫాన్, విల్సన్ మనోడు వాళ్ళ డాడీని గాయత్రి చంపేసింది. అంటే ఇర్ఫాన్ ఇక్బాల్ కొడుకు. అతడు ఇక్బాల్ కొడుకా? సారీ చెప్పాను కదా. ఏమైంది? ఇర్ఫాన్ నవ్వుతున్నాడమ్మా. ఎందుకు నవ్వుతున్నావు ఇర్ఫాన్? ఏం లేదండి, ఏం లేదు. అదుకో మళ్ళీ నవ్వుతున్నాడు. పోనీ ఏమైందో నువ్వు చెప్పు. అత్తయ్య ఇర్ఫాన్ని చూసుకో అని చెప్పింది కదమ్మా, అందుకని నేను కూర్చుని చూస్తున్నాను. తను నవ్వుతున్నాడు. చూసుకోవడం అంటే ఎదురుగా కూర్చుని చూడడం అనుకున్నావా? కాదమ్మా, నువ్వు ఇర్ఫాన్ బాగున్నారా? వేళకు భోంచేస్తున్నారా? మీకేమైనా కావాలా అని నేను అడుగుతూ ఉంటాను చూడు. చూసుకోవడం అంటే అది. నువ్వు ఇర్ఫాన్తో అలా ఉండాలని అత్తయ్య చెప్పింది. అర్థమైందా? నాకు అర్థమైంది. నేను ఇర్ఫాన్ని బాగా చూసుకుంటాను. సమీరా, హాయ్ ఇర్ఫాన్. హాయ్. నీ పెళ్లి గురించి తెలిసింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ చెప్తున్నందుకే కాదు, నువ్వు చేసిన సహాయానికి కూడా. నీకోసం ఇలాంటి సహాయాలు ఎన్ని చేసినా తక్కువే. ఏంటి? అది వెన్నెల కోసం. సరు, నువ్వు రేపంచి తనని ఫాలో అవ్వు. నువ్వు కాదు, సాగర్ నిన్ను గుర్తుపడతాడు. ఇంకెవరినైనా పంపించు. 24 గంటలు తన వెంట ఉండాలి. తను ఎవరిని కలుస్తుందో, ఎవరితో మాట్లాడుతుందో నాకు తెలియాలి. చదువు నేర్చుకుంటున్నావా వెన్నెల? అవునమ్మా. ఇదిగో నీ పేరు. మా మళ్ళీ ఏమైందిరా? ఈడు ఇర్ఫాన్ ఉన్నాడన్నా? బాగుందా? అదేంటి సమీరా, అంత కాస్ట్లీ గిఫ్టా? సారీ, నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేను. గిఫ్ట్ని డబ్బుతో కాదు, అభిమానంతో వెలకట్టాలి కదా ఇర్ఫాన్. నా ప్రేమతో గులాబ్ పువ్విస్తే ఇంత చీప్ గిఫ్ట్ అని వాళ్ళ మొహాన కొట్టవు కదా. అలాగే ఇది. దీన్ని నేను వెడ్డింగ్ గిఫ్ట్గా ఇస్తున్నాను. వెల చూడకు, ఎంత అభిమానంతో ఇస్తున్నానో చూడు. నేను వెన్నెల చెల్లెలనుకో, తన పుట్టింటి వాళ్లే ఇది ఇస్తున్నారనుకో. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. ఇది నీకోసం ఇర్ఫాన్. వద్దు, నువ్వలా ఎక్స్ప్రెషన్ మార్చక్కర్లేదు. నువ్వేం చెప్పినా నేను విన్ను. ఇది తీసుకోవాల్సిందే. ఇక్కడ
ఇలా ఇవ్వు, నేను వేస్తాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇర్ఫాన్, ఇది నేను నీకు వేసిన ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఎప్పటికీ తీకు. మన మల్లేశారు రాజు ఇంట్లోపలికి వెళ్ళిపోయిందట, సేఫ్ గా ఉన్నాడంట. భీమ్లా అడవి పోలే గొడవ పడే ఒడిసి పట్టో కంచి కొట్టో కత్తి పట్టో అదరగొట్టో గడ 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 గుండెల దర దడ దడమని దున్న బెదిరే గల 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 లాలా గల 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 భీమ్లా గల 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 లాలా గల 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 భీమ్లా. ఇర్ఫాన్, మీ ముగ్గురికి ఏం కాలేదు కదా? జాగ్రత్తగా ఉండి ఇర్ఫాన్. కమిషనర్ గారు, సారీ, ఈ టైంకి డిస్టర్బ్ చేస్తున్నాను. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఇర్ఫాన్, ఇది నేను నీకు వేసిన ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఎప్పటికీ తీకు. సమీరే కదూ? మనం ఎక్కడున్నామో సమీరకు ఒక్కదానికే తెలుసు. మనల్ని కలవడానికి వచ్చింది. ఆ రాత్రే జేమ్స్ మనుషులు వెన్నెల్ని ఎత్తుకెళ్ళడానికి వచ్చారు. అంత ప్రేమ నటించి మీరెక్కడున్నారో తెలుసుకుని సాగర్కి చెప్పింది. అతను జేమ్స్ చెప్పాడు. ఇదే జరిగింది. ఇర్ఫాన్, నువ్వేంటి ఇక్కడ? ఇర్ఫాన్, ఏం చేస్తున్నావు ఇర్ఫాన్? అరే ఇర్ఫాన్, వాట్ ఇస్ దిస్? ఇర్ఫాన్, వదులు. సమీరా! చంపేస్తాను. సిగ్గులేదురా నీకు? మీ ఇద్దరికి సిగ్గులేదు. మీరేం చేశారో నాకు అర్థం కాలేదనుకున్నారా? మేమెక్కడున్నావో కనుక్కోవాలని నువ్వు ప్రయత్నించావు. నీ వల్ల కాకపోయేసరికి నీ గర్ల్ ఫ్రెండ్ నా మీదికి పంపించావు. ఈమె
ఈమె నాతో స్నేహం చేసింది కాదు, స్నేహం చేసినట్టు నటించింది. నీ వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం ఇర్ఫాన్. నీతో స్నేహం చెయ్యాలని ఉంది అంది. మన ఇద్దరం స్నేహితులమ్మవ్వాలని రాసుంది. ఇది విధి అంది. గంటలు గంటలు కబుర్లు చెప్పింది. ఎంతో మంచి అమ్మాయిలా మాట్లాడి తనను నమ్మమంది. దీన్ని నా చేతికి వేసి ఎప్పటికీ తీయకు ఇర్ఫాన్ అంటే నా మీద ఎంతో అభిమానం ఉందని చాలా సంతోషించాను. ఇదంతా నాటకమని, మేమెక్కడున్నామో కనుక్కోవడానికే ఇదంతా చేస్తోందని తెలియక నన్ను కలుసుకోవడానికి రానిచ్చాను. తన వెంట జేమ్స్ మనుషుల్ని తీసుకొస్తుందని నేను ఊహించలేదు. జేమ్స్ మనుషులా అక్కడికి వచ్చారా? ఓ గాడ్. మరి వెన్నెలకి ఏమైనా చాలు సమీరా, ప్రాణాలు తీసేస్తాను. మేమెక్కడున్నావో నీకు తప్ప ఎవరికీ తెలీదు. మరి జేమ్స్కి ఎలా తెలిసింది? నువ్వు కాక జేమ్స్కి ఎవరు చెప్పారు? ఏమో ఇర్ఫాన్. వద్దు, నాతో ఆట్లాడడం అంటే ఏంటో నీకు తెలీదు, వీడికి తెలీదు. రాత్రి వాళ్ళు వెన్నెల్ని తీసుకెళ్లిపోయింటే ఈ పాటికి నిజంగానే ఇక్కడ మీ శవాలుండేవి. కానీ జరిగింది నేను మర్చిపోను. మిమ్మల్ని ఊరికే వదలను. ఇర్ఫాన్, నన్ను తప్పుగా అనుకోవద్దు. నాకేం తెలీదు. ఒట్టు, నేనేం చేయలేదు. బిలీవ్ మీ. అడ్డునే ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో, నా మాట విను. ఇర్ఫాన్, ఆగు. అంత నిజమేనా? నువ్వు వాడితో స్నేహం చేసావా? వాడిని కలిసావా? దీన్ని గిఫ్ట్గా ఇచ్చావా? యూ చీట్. ఐ రియల్లీ హేట్ యూ. సాగర్, చాలా ర్యాష్ గా వెళ్తున్నావు. యాక్సిడెంట్ అవుతుంది. ఇర్ఫాన్, ఇర్ఫాన్, ఇర్ఫాన్ కి ఏమైంది? ఈ రోజు నుంచి ఇర్ఫాన్ తల్లి పాత్రను స్వప్న పోషిస్తారు. వచ్చేసావా స్వప్నమ్మా? ట్రైన్ బాగా ఆలస్యమైనట్టుంది. దర్శనం బాగా జరిగిందా స్వప్నమ్మ? ఇర్ఫాన్ కి ఏమైందని అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్పరేంటి? ఏం కాలేదు స్వప్న, ఏదో పనుండి బయటికి వెళ్ళాడు. వాళ్ళు ఇర్ఫాన్ని కొట్టారత్తయ్యా. అదిగో ఇర్ఫాన్ వచ్చేశాడు. అమ్మయ్యా, వచ్చేసావా? ఇర్ఫాన్, నేను బానే ఉన్నాను. నన్ను చూడు. బాగున్నావమ్మా? నేను బాగానే ఉన్నాను. నేను లేనప్పుడు నువ్వేంటి నాన్న ఈ స్థితికి వచ్చావు? నిన్ను కొట్టారట. నువ్వు బాగుండాలని భగవంతుడిని దర్శించుకొని వస్తున్నాను. ఇలా జరిగిందేంటి? అలా అనుకుంటావేం స్వప్నమ్మ? అదే ఇర్ఫాన్కి రక్షగా నిలబడింది. ప్రాణాలు పోవలసింది. చిన్న గాయాలతో తప్పించుకున్నాడు. ఏం కావాలి? వెనక్కి రా సాగర్, మనం మాట్లాడుకోవాలి. షటప్. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిందేమీ లేదు. ఒకసారి నన్ను కలు. ఇంకా ఏం తెలియాలి? ఇంత విన్నాను, ఇంత చూశాను. ఇంకా నాకేం అర్థం కాకపోవడానికి నేనేం తెలియలేనివాడిని కాదు. నీకు వాడితో ఎఫ్ఐఆర్ ఉంది. ఫోన్ లిఫ్ట్ చేయి ఇర్ఫాన్, ప్లీజ్. ఇంత జరిగినా తనే మమ్మల్ని ట్రాప్ చేసిందని క్లియర్గా కనిపిస్తూ ఉన్నా తను నటించలేదు, మోసం చేయలేదు అనిపిస్తుంది. తన మీద
కోపం తెచ్చుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ ఐఎమ్ ఫూల్. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇర్ఫాన్, మధ్యాహ్నం నుంచి ఒక్క సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా ఫోన్లు చేస్తూనే ఉన్నావు. అంటే ఎన్ని వందల సార్లు చేసావో నీకేమైనా అర్థమవుతోందా? ఆర్ యు క్రేజీ? నువ్వు మాట్లాడేదాకా చేస్తానన్నాను కదా ఇర్ఫాన్. చాలు సమీరా, నేను నిన్ను సాగర్ని ఏం చేయనని చెప్పానుగా. ఒక్కసారి విను. నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా ముఖ్యం మమ్మీ, డాడీ, అన్నయ్య, తాతయ్య. వాళ్ళంటే నాకు ప్రాణం ఇర్ఫాన్. వాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను, మీరెక్కడున్నారో నేను ఎవరికీ చెప్పలేదు. చాలా సిన్సియర్గా రహస్యంగా మిమ్మల్ని కలవడానికి వచ్చాను. వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలీదు. జేమ్స్కి ముందు నుంచే నా మీద అనుమానం ఉందేమో, నన్ను ఫాలో చేశారేమో, నాకు తెలీదు. తెలిస్తే నా ప్రాణం పోయినా నేను అక్కడికి వచ్చేదాన్ని కాదు. తెలిసి నిన్ను ప్రమాదాల్లో ఎలా పెడతాను ఇర్ఫాన్? నన్ను నమ్మాలి ఇర్ఫాన్, ప్లీజ్. నువ్వు ఇలా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుని దూరం అయిపోతే నేను భరించలేను. నీ స్నేహం నాకు చాలా ముఖ్యం. ప్లీజ్ నన్ను నమ్ము. సాగర్, నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు సాగర్? డిసప్పాయింట్ అయ్యావా? ఇర్ఫాన్ వస్తాడని ఎదురు చూస్తూ ఉంటే సాగర్ వచ్చాడని డిసప్పాయింట్ అయ్యావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మై గాడ్, నువ్వు తాగేస్తున్నావా? యు టోటలీ డ్రంక్. ఇంటికి వెళ్ళు సాగర్, నీకే చెప్పేది, ఇంటికి వెళ్ళు. అమ్మా, చంపేస్తాను, అర్థమైందా? ఈ రోజు నీకు బుద్ధి వచ్చేలా చేస్తాను. ఎవరైనా మనల్ని మోసం చేస్తే మనం బాధపడకూడదు, వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలి. చేస్తాను. నాతో ఆడుకున్నట్టు ఇంకెవరితో ఆడుకోకుండా చేస్తాను. ఐ టీచ్ యు ఎ లెసన్. అటులే, నన్ను వెళ్ళనివ్వు. సాగర్, సమీరా, 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 సమీరా. సమీరా, సమీరా, నన్ను వదిలే సాగర్, వెళ్ళిపో ప్లీజ్, ప్లీజ్. నేను ఇర్ఫాన్ని. సమీరా, ఇర్ఫాన్ని. ఫోన్లో విన్నాను. ఆర్ యు ఓకే? మెట్ల మీద నుంచి పడిపోయారు, కాలు నొప్పి. ఊహించని చిత్ర విచిత్రం, స్నేహానికి చాచిన హస్తం, ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో. వడబాప్తికి జడివానకి దోస్తి
మీరు? నా ఇంటి ముందు నిల్చొని నన్నే ఎవరు అని అడుగుతున్నారా? అసలు మీరంతా ఎవరయ్యా? ఇక్కడేం చేస్తున్నారు? ఓ, మీరు సమీర బంధువులు అనుకుంటా. రై పక్క జరగండి, మీరు లోపల రండమ్మా. నువ్వు ఎవరు, ఇక్కడేం పని అని అడిగాను, జవాబు చెప్పలేదు. మా అన్న సమీరకు దోస్తు, చూడనీకి వచ్చిండు. ఇందాకటి నుంచి వింటున్నాను, సమీరా సమీరా అంటున్నావు. తనేమన్నా నీ చిన్ననాటి స్నేహితురాలా? ఇంతో ముందు తిక్కబోరని పిలిచేటోడిని. మా అన్నకు దోస్తు అయిన తర్వాత అట్లా పిలిస్తే బాగుండదని పేరు పెట్టి పిలుస్తున్నా. అసలు నువ్వెవరో, నీ అన్నెవరో, మీరంతా సమీరకు ఫ్రెండ్స్ ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఒక నిమిషం నువ్వు ఇక్కడే ఉండు. జేజమ్మా, ఇర్ఫాన్, మా జేజమ్మ. నమస్తే. సమీర్ విషయంలో ఎలాంటి పొరపాటు జరగదు, నేను హామీ ఇస్తున్నాను. ఏ రోజుకు ప్లాన్ చేసావు? 31st. 31st. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నయ్య. నాట్ బ్యాడ్. నేను హలో జేజమ్మా. ఇంటికి పోలీసులు వచ్చారు ఇర్ఫాన్. సమీర డ్రగ్స్ అమ్ముతోందంట. ఇర్ఫాన్, వీళ్ళంతా వెతికారు. ఇక్కడ నిజంగానే డ్రగ్స్ దొరికాయి. అవి ఎలా దొరికాయో నాకే అర్థం కావట్లేదు. సమీరని కాలేజ్లో అరెస్ట్ చేస్తారంట. కంగారు పడకండి గణేష్. పోనీ బాబా. హాయ్ అన్నయ్య. నీకోసం చాలాసేపు వెయిట్ చేసి భోంచేసేసామన్నయ్య. తింటున్నంతసేపు గెస్ట్లున్నా ఇర్ఫాన్ ఇంటికి రాడా, మర్యాద లేదా అని మమ్మీ నిన్ను తిడుతూనే ఉందన్నయ్య. వచ్చేవాడిని,
అర్జెంటుగా ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది రమోల. బాబా, సమీరను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ అమ్ముతో పొద్దున్నే తన ఇంట్లో రైడ్ జరిపారు. డ్రగ్స్ దొరికాయి. కాలేజీలో తను అరెస్ట్ చేశారట. కాలేజ్ దగ్గర స్టేషన్లో లేదు, ఇంటి దగ్గర లేదు. ఎవరు అరెస్ట్ చేశారో, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియట్లేదు. ఒక్క నిమిషం ఇర్ఫాన్, తన ఇంట్లో డ్రగ్స్ దొరికాయంటున్నావు అంటే తను నిజంగానే డ్రగ్స్ అమ్ముతుందని రుజువు చేశారు కదా? దొరికాయే కానీ అవి తనే పెట్టిందని ఎక్కడ రుజువైంది బాబా? ఖచ్చితంగా సమీరకు వాటి గురించి ఏమీ తెలుసుండదు. అక్కడేదో జరిగింది. ఎవరో వాటిని అక్కడ పెట్టారు. మరి కావాలనే సమీరను ట్రాప్ చేయాలని అలా చేశారో, లేక పొరపాటున సమీర చిక్కుకుందో తెలీదు. కానీ సమీర్ మాత్రం నిర్దోషి బాబా. నమ్మకంగా చెప్పగలవా ఇర్ఫాన్? ఎందుకంటే తను డ్రగ్స్ ర్యాకెట్ నడుపుతున్నట్లయితే అందులో తలదూర్చడం నాకిష్టం లేదు. నేను ఈ పని చేయలేనని ఎంత నమ్మకంగా చెప్పగలను, సమీర నిర్దోషి అని అంతే నమ్మకంగా చెప్పగలను బాబా. నమస్తే విల్సన్ భాయ్. నమస్తే సిఎస్ఆర్ గారు. చాలా రోజులకు ఫోన్ చేశారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. పూర్తిగా ఫైన్ అయితే నన్నెందుకు తలుచుకుంటారు? కానీ సమస్య ఏంటో చెప్పండి. అన్యాయంగా మాట్లాడకండి. మిమ్మల్ని తలుచుకోవాలంటే సమస్య ఉండాలా? రోజు తలుచుకుంటాం. కాకపోతే మీరు బిజీగా ఉంటారని, అనవసరంగా డిస్టర్బ్ చేయడం ఎందుకని ఫోన్ చెయ్యం. సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేస్తాం. మొత్తానికి సమస్య ఉందని అయితే ఒప్పుకున్నారు. చెప్పండి, ప్రాబ్లం ఏంటో. మాకు బాగా కావాల్సిన అమ్మాయి డ్రగ్స్ అమ్ముతోందని ఈ రోజు మెడికల్ కాలేజీలో అరెస్ట్ అయింది. మేమంతా కంగారు పడుతున్నాం. తను వేరే బోర్డ్స్ తెలుసుకోగలిగితే బాగుంటుంది. తనెక్కడుందో కనుక్కోవడం వరకైతే తేలికే విల్సన్ బాయ్. కానీ విడిపించమని అడిగితే మాత్రం కష్టం. మీకు కష్టమైంది ఏముంది సిఎస్ఆర్ గారు? మీరు తలుచుకోవాలి గాని ఏదైనా చేయగలరు. నాకు తెలీదా? తనెక్కడుందో కనుక్కొని మీరు కలవడానికి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్. అమ్మాయి పేరు సమీరా, మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. నోట్ చేసుకో. అమ్మాయి పేరు సమీరా, మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఉంటాను సార్. బాబా, సమీర వాళ్ళ జేజమ్మ పరిస్థితి బాగోలేదట. గణేష్ ఫోన్ చేశాడు. నేను అక్కడికి వెళ్తాను బాబా. ఆవిడికి ధైర్యం చెప్తాను. అవసరమైతే రాత్రికి అక్కడే ఉంటాను. పర్వాలేదు కదా బాబా? పర్వాలేదు. ఇక్కడ పిన్ని వాళ్ళు నేను చూసుకుంటాను కానీ వెన్నెలకు మాత్రం చెప్పెళ్ళు. అరెస్ట్ గురించి చెప్పను. తనకు అర్థం కాదు. అనవసరంగా బాధపడుతుంది. ఇంకేదైనా చెప్తాను. అలాగే. హలో సాగర్. సాగర్, ఏమైంది సాగర్ నీకు? హ్యావ్ యూ గాన్ క్రేజీ? ఏ షట్ అప్ యు బాస్టర్డ్. సాగర్, ఏమిటా మాటలు? వీడే జేజమ్మా, వీడే డ్రగ్స్ పెట్టాడు. వీడే కావాలని సమీర్ని అరెస్ట్ చేపించాడు. అంతా వీడే చేసి ఇప్పుడు సమీర్కి హెల్ప్ చేసినట్టు నడుస్తున్నాడు. వీణ్ణి ఏం మాట్లాడుతున్నావురా? అన్నట్లా చేసినా? నీకు నిజంగానే మర్చిపోయింది సాగర్. ఇర్ఫాన్ అలా చేస్తాడా? వీడికి సమీర కావాలి. వీడికి సమీర కావాలి జేజమ్మా. అందుకే కావాలని సమీర్ని కేసులో ఇరికించాడు. ఇలా చేస్తే నేను దూరం అయిపోతాను, అందరూ దూరం అయిపోతారు. సమీర ఒంటరిదైపోతుంది. అప్పుడు వీడు సమీర్ని సొంతం చేసుకుంటాడు. దిస్ బాస్టర్డ్. ఇంకో మాట మాట్లాడితే కాల్చి పారేస్తాను. అర్థమైందా? వాణ్ణి వదిలే ఇర్ఫాన్, వదులు.
చూడండి జజమా ఎలా అంటున్నాడు. నేను సమీరని చంపేస్తాను, జాగ్రత్త. గో అహెడ్, కిల్ మీ. నాకేమన్నా భయం అనుకుంటున్నావా? కిల్ మీ. సాగర్ నువ్వు ఊరుకో. ఇర్ఫాన్ నా మాట విని వాడిని వదిలే వదిలే ఇర్ఫాన్. నువ్వు తాగేస్తున్నావు సాగర్. తాగినప్పుడల్లా నీ మాటల మీద చేతుల మీద ఎలాంటి కంట్రోల్ ఉండదో నాకు తెలుసు. కాబట్టి నేను విడిచిపెడుతున్నాను. మొద్దు దియాక నీతో మాట్లాడతాను. Now get out! ఏయ్, నువ్వేంట్రా నాకు చెప్పేది? నువ్వే పోరా. జజమా వీడికి వెళ్ళమని చెప్పు. చాలు సాగర్, నువ్వు బాధలో ఉండి ఏదేదో మాట్లాడుతున్నావు. ముందింటికి వెళ్ళు. బాధతో కాదు జేజమ్మా, చాలా తెలివితో మాట్లాడుతున్నాడు. తాను చేసిన తప్పు పనిని కప్పిపుచ్చుకోవడానికి అంత అన్న మీద చూస్తున్నాడు. ఏంటి? అవునరా, నాకు అర్థం కాదనుకోకు. సమీర నేను వస్తుంది పగ తీర్చుకోవడానికి నువ్వు ఇదంతా చేసినావు. రేయ్! రేయ్! చాలు చాలు సాగర్, నువ్వు వెళ్ళు. ఎంత అసహ్యంగా మాట్లాడాడు జజమా. పట్టించుకోకు ఇర్ఫాన్, నువ్వేంటో నాకు తెలుసు, సమీరకు తెలుసు. నీ గురించి మేము ఎప్పుడు అలా అనుకోం. తన తప్పు తనే తెలుసుకుంటాడు. అవును, సమీరను కాపాడాలి. రెండో పేజీ చూడమన్నారు. మెడికో డ్రగ్ డీలర్. నా గురించా? సమీర అన్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఇంటిపై పోలీసులు జరిపిన దాడిలో బ్రౌన్ షుగర్, కొకైన్ దొరికింది. హలో. హ్యాపీ బర్త్డే ఇర్ఫాన్. థ్యాంక్ యూ వెన్నెలా. థ్యాంక్ యూ చెప్తున్నాడు. ఎప్పుడు వస్తున్నావు అన్నయ్యా? నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది. గుడ్ మార్నింగ్ ఇర్ఫాన్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బాబా. పెద్దావిడ ఎలా ఉంది? పర్వాలేదు. సిఎస్ఆర్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్దాం బాబా? 10:30కి రమ్మన్నారు. నేను వెళ్తాను, తర్వాత నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. జేజమ్మా, సాగర్కి ఫోన్ చేయండి. హలో సాగర్, సమీరన్ ఎక్కడుంచారో తెలిసింది. నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్పెషల్ జైల్లో ఉంది. తనను కలవడానికి వెళ్తున్నాను. నువ్వు కూడా రావచ్చు. నేను రావట్లేదు. అదేంటి సాగర్? రాడట. వస్తున్నారు సార్. బాబా, సమీర వాళ్ళ జేజమ్మ. జేజమ్మ, బాబా. నమస్తే రాఘవమ్మ గారు, బాగున్నారా? నమస్తే విల్సన్ గారు. మీరిద్దరూ ఒకరికొకరు పరిచయమా? బాగా పరిచయం. ఎటొచ్చి ఈవిడ నీకు పరిచయం అని నాకు తెలీదు. సమీరకు మీరు జేజమ్మ అంటే తను మేఘమాల కూతురా? కాదు. మరి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం.
ముందు సమీరని కలవనివ్వండి. వీళ్లను లోపలికి తీసుకెళ్ళు. ఓకే సార్. నువ్వు రారా బాబా. లేదు, మీరు వెళ్ళండి. సమీర ఎవరు? తన పేరెంట్స్ ఆస్ట్రేలియాలో ఉన్నారని చెప్పింది. ఇంద్రా స్రవంతి కూడా ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. వాళ్లకు రాఘవమ్మ గారికి స్నేహం ఉంది. ఒకవేళ సమీర వాళ్ల కూతురైతే కాదు కదా. అరే ఏంట్రా ఇది?